స్థాయిలో చేసినప్పుడు ఒక ప్రమోషనల్ ఐడియాస్ వి సపోర్ట్ యూ ఆల్సో. ఓకే, ఇప్పుడు కొండపల్లిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా చేస్తున్నాం. కొండపల్లి బొమ్మలు జియోగ్రఫీ అనే ఊర్లో వెళ్ళి మీరు చూస్తే చెప్తే తప్ప అర్థం కాదు. ఇది కొండపల్లి ఇక్కడ బొమ్మలు ఉంటారు, ఆ షాప్ వచ్చి రండి ఇది మన షాప్ చెప్తే తప్ప. అందుకే ఆ ఊరికి వెళ్ళగానే ఆ వైబ్రెన్స్ రావాలి. ఓ ఇది పింక్ ఇవ్వాల్సిందే, దర్ ఇస్ నో ఆప్షన్. సో అట్లాగే కొండపల్లి ప్లాన్ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ సెంటర్లో మెయిన్లీ ఆ కొండపల్లి నుంచి మీరు చెప్పిన త్రివేణి సంగమం దగ్గర ఫెసిలిటీస్ కానీ కార్యాలు కూడా జరుగుతుంది సార్, కర్మలకి కానీ అక్కడ ఫెసిలిటీస్ కొంచెం అది ఒకటి స్పోర్ట్స్ ఇవన్నీ అవి పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఈవెంట్ జరిగింది, ఎంతమంది వచ్చారంటే అక్కడికి మొత్తం నిండిపోయింది. ఎంత మంచి పెద్ద ప్రోగ్రామ్. ఐ థింక్ లాస్ట్ 2-3 years లో అటువంటి పెద్ద ప్రోగ్రామ్ కొంచెం బాగాలేదు. అది కూడా ఒక ప్లాన్ చేశాను, రెడీ చేస్తే దాని బెస్ట్ ప్లేస్. మన దగ్గర డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ అక్కడే పెట్టుకున్నాం. అక్కడ పెట్టుకున్నప్పుడు నా జిల్లా ఆఫీసర్ చెప్తున్నారు, సార్ మేమే ఫస్ట్ టైం వచ్చాం సార్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్సే వెళ్ళాలి. సో ఇంకా పబ్లిక్ ఎట్లా చెప్తారు, దట్ ఈస్ ద మెయిన్ వీక్నెస్. మనకు ఉన్నాయి కానీ సమ్హౌ పబ్లిక్ కి దాని గురించి చెప్పలేకపోతున్నాం. సో దగ్గర ఒకసారి ట్రై చేశారు కానీ వెళ్ళలేదు. సో నౌ విత్ యువర్ సపోర్ట్ ఐఎమ్ షూర్ ఐ కెన్ ఏబుల్ టు టెల్ టు ద పబ్లిక్. వాళ్ళు వస్తారా తర్వాత సెకండరీ, ఫస్ట్ మన సైడ్ నుంచి చెప్పగలరా అని ఇంపార్టెంట్. సో అదైతే పని జరిగింది అనుకోండి, దెన్ షూర్లీ వి కెన్ షో యూ. తక్కువ ఉంది ఉత్తరప్రదేశ్ మొన్న చూశాను. అది కరెక్ట్ అప్పుడే కట్టినట్టున్నారు, చాలా బాగుంది. సో అట్లా ఉన్నాయండి, మీ నీట్ అదే మోనిటర్. అందుకే అంటే లైక్ ఎఫ్ఎస్ అంటే చేసినట్టు ఈ లైక్ పవిత్ర సంఘం దగ్గర లైక్ ప్రకాశం బ్యారేజీ, దెన్ ఆఫ్ కోర్స్ మన భవన్ ఐలాండ్ ఈజ్ అగైన్ అల్టిమేట్, చాలా బాగుంది. కానీ అగైన్ దాంట్లో సేమ్ ఇష్యూ. ఇప్పుడే మార్నింగ్ మీటింగ్ జరిగిందండి. భవన్ ఐలాండ్ ఈజ్ స్కై ఇస్ ద లిమిట్ ఫర్ దట్. ఎంత చక్కగా ఉందంటే కట్ చేస్తే ఇచ్చేసాడు 1 week లో. అదిగో ఆటో ఇచ్చేస్తాడు, మిషన్ కూడా ఇచ్చేసాడు, నేనే వెళ్ళొచ్చాను. సో ఇవన్నీ అంటే స్మాల్ లెవెల్లో జరుగుతున్నాయి. ఇది చేశాడు, బట్ ఎక్సెప్ట్ మై పీపుల్, మై లోకల్ ఆఫీసర్స్ సంథింగ్ ఎవరికి తెలియదు. ఓకే, నేను అదే చూపించడానికి చేసినప్పుడు ఆటో కూడా ఇచ్చేసాడు. యాక్చువల్లీ అచ్చ కూడా ఇచ్చాడు, ప్లస్ ఆ మిషన్ కుట్టు మిషన్ కూడా ఇచ్చాడు. సో దట్ ఫ్యామిలీ ఇస్ వెరీ హ్యాపీ. అంటే అందరికీ ఆటోలు ఇవ్వడానికి కాదు, కొంతమంది నాకు గేదెలు ఇప్పించండి, లేదా నాకు లోన్ ఇప్పించండి, చాలు డబ్బులు లోన్ ఇప్పించండి, నేను సంపాదించిన కట్టాలంటాడు. అటువంటి ఉన్నప్పుడు 2 lakhs ఇంప్రూవ్ చేయగలిగితే, సో దట్ విల్ యాడ్ టు మై ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వెళ్తుంది కదా, దే విల్ స్పెండ్, ట్రావెలింగ్ స్పెండ్ చేస్తారు, ఫుడ్డింగ్ స్పెండ్ చేస్తారు, స్టేక్ స్పెండ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఉన్నాం కాబట్టి దే విల్ గో అవుట్ అండ్ సీ సమ్ ప్లేసెస్. దానికి కొంచెం టూరిజం చేస్తున్నారు. సో నౌ దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేదా ఇన్స్టిట్యూషన్ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి వీఆర్ గోయింగ్ ఫర్ టూరిజం సర్క్యూట్. మన జిల్లాలో డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ఉంది, ఫర్ విచ్ ఐ యామ్ ద హెడ్. టూరిజం కౌన్సిల్ అంటే డిపార్ట్మెంటల్ ఎఫర్ట్ టు ప్రమోట్ ద టూరిజం యాక్ట్. ఆ టూరిజం యాక్ట్ ప్రమోట్ చేసే దాంట్లో టూరిజం సర్క్యూట్ ఏంటంటే మీకు ఈ యూరోప్కి లేదా ఢిల్లీకి వెళ్తే టూరిజం ప్యాకేజ్ 1 day ప్యాకేజ్, 2 day ప్యాకేజ్, 3 day ప్యాకేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ దర్శనం ఒక రోజు పెడతాడు, 600-900 కడితే బస్సులో ఎక్కించేసుకుని మార్నింగ్ 9 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకు తిప్పుతాడు, ఒక 8-7 పాయింట్స్ చూపిస్తాడు. ఫుడ్ మందే ఓన్లీ టికెట్ ఛార్జ్, ట్రావెల్ ఛార్జ్ వాడు చూసుకుంటాడు. సిమిలర్లీ విజయవాడలో ఎందుకు చేయకూడదు మనం? సో వీ హ్యావ్ పాయింట్ జస్ట్ మనం అనుకుంటే దుర్గా గుడికి వస్తారు అందరూ, మనం పిలవకపోయినా అక్కడికి వస్తారు, వచ్చేస్తారు, దాన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడికి వచ్చిన వాళ్ళని మనం ఇంకొక 2 ప్లేస్ ఎక్కువ చూపించడానికి మోటివేట్ చేయాలి. ఓకే సార్, దుర్గా గుడికి వచ్చిన బాల్ తీసుకెళ్ళడం, ఉండవలికి చూపించడం, అలాగే స్మృతివనం చూస్తారు హ్యాపీగా ఇక్కడ. సో అది అలా ఒక 1 day, 2 day, 3 day, 4 day అని కొన్ని ప్యాకేజెస్ చేశాను.
ఈ ప్యాకేజెస్కి సహకారం ఎవరు ఇప్పుడు కోరారంటే ఒకటి హోటల్. ఇప్పుడు 2 డే అంటారంటే అన్ని హోటల్ కావాలి. యాజ్ పర్ దర్ రిక్వైర్మెంట్ బడ్జెట్ ఆ హోటల్ ఉండాలి. ఆ హోటల్ ప్రైస్ కూడా సర్టెన్గా ఉండాలి. ఇప్పుడు మెయిన్లీ ఎక్కడ మనకు బద్నాం అయ్యిందంటే ఒకరు వస్తారు విజయవాడకి, ఒక 3 రోజులు ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఊరికి వెళ్తారు. అదే గురించి ఇంకొకరు వస్తాడు, ఆయన 3 రోజులు ఇంటికి వెళ్తాడు. వాడితో మాట్లాడుకున్నప్పుడు నేను విజయవాడకి వెళ్ళొచ్చాక నాకు 30,000 ఖర్చు అయ్యింది 3 రోజులు అంటే 30,000 లేదు నాకు 20,000 అయింది అంటాడు. అరే అయితే నన్ను 5,000 చీట్ చేశారు. నాకు ఫీలింగ్ వస్తుంది. ఎక్కడ చీటింగ్ జరుగుతుంది? యాజ్ పర్ ది అవర్ ఎక్స్పీరియన్స్ అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ మెయిన్. ఇప్పుడు అందుకే నేను ఫస్ట్ పెట్టిన మీటింగ్ ట్రాన్స్పోర్ట్ వాడు ఎవరు మన ఈ ట్యాక్సీ వాళ్ళు పిలిపించి ఏం చెప్పండి సంగతి ఏం చేస్తున్నారు, ఎట్లా జరుగుతాం, కొన్ని బాగా జరగట్లేదు సార్, మరి ఎట్లా మేనేజ్ చేస్తున్నట్టు ఏదో సర్వర్ ఇంట్లో వచ్చినట్టు ఒక రేట్ పెట్టుకుంటున్నాం. బస్ స్టాండ్ దిగితే ఒక రేటు, ఆయన అదే ఇక్కడ అంబేద్కర్ దగ్గర తీసుకుంటే ఇంకొక రేటు, హైదరాబాద్ నుంచి వస్తే ఆయన ఇంకొక రేటు. అంటే వీ డోంట్ హ్యావ్ యూనిఫామ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నాకు ఒక రోజు ఇక్కడ ఉన్నాక 5, 6, 10 కూర్చోండి 5, 6, 10 టూరిస్ట్ ప్లేస్ చూడాలంటే ఒక రేట్ ఉండాలి. అది 3,000, 5,000, 8,000 మీరు డిసైడ్ చేసుకోవాలి. కానీ ఉన్న ట్యాక్స్ వాళ్ళతో అదే రేట్ ఉండాలి. ఆయన ఇక్కడ అడిగినా, ఆన్లైన్ బుక్ చేసుకున్నా, ఆయన పత్రాలు బుక్ చేసుకున్నా కూడా ఒక రేట్ ఉండాలి కదా. అది సర్టెనిటీ. అప్పుడు ఏమవుతుంది, ది కన్ఫర్మ్ ఒక కాన్ఫిడెన్షియలిటీ పెరుగుతుంది. ఏంటి ఓకే నేను విజయవాడకి వెళ్తాను, ట్రాన్స్పోర్ట్కి ఒక రోజు అంటే ఇంత అవుతుంది, 2 రోజులు ఇంత అవుతుంది. దీనికి తెలిసిన ఇన్స్టిట్యూషనల్ మెకానిజం. కాబట్టి త్రూ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ఐ వాంట్ గివ్ దట్ ఆ టూరిజం ప్యాకేజ్ అని చెప్పాను. వీ హ్యావ్ డిఫరెంట్ ప్లేసెస్. ఒక రోజు అయితే ఇన్ని ప్లేసెస్ ఉంటాం. మీరు ఒక రోజు నైట్ ఉంటే నెక్స్ట్ డే కూడా ఉంటామంటే 2 డేస్ ప్యాకేజ్, 2 డేస్ అంటే ఇవన్నీ పెడతామని ఒక 4 రోజులు ప్యాకేజ్ చేస్తాం. దీంట్లో టెంపుల్ టూరిజం కవర్ చేస్తున్నాము, ఈ ఏదైతే విజిట్ స్పాట్స్ ఉన్నాయో అవి చేస్తున్నాము, అట్లాగే హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి, ఈవెన్ అమరావతి ఉంది, మనకి మచిలీపట్నం బీచ్ ఉంది, అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, వేణుగోపాల స్వామి టెంపుల్, నెమలి టెంపుల్, అట్లాగే పండపల్లి ఫోర్ట్ ఉంది. ఇవన్నీ ముఖ్యాలు, ఇవన్నీ కలిపి 4 రోజులు చేసేసి దాన్ని నౌ వీ వాంట్ టు స్టార్ట్ యాజ్ ఏ టూర్ ప్యాకేజ్ ఫర్ విజయవాడ. దీంట్లో 2 రకాలు. ఒకడు వాళ్ళు ఇండివిజువల్గా కూడా ప్రైవేట్ వెహికల్ తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే ప్రైవేట్ వెహికల్ కాదు నేను గ్రూప్లో వెళ్తానంటే మినీ బస్ ఉంటాయి కదా 30 to 90 కెపాసిటీ, అది కూడా మేము ఆర్గనైజ్ చేస్తాం. వాళ్ళు ఇండివిజువల్గా కార్లో వెళ్ళినా మినీ బస్ వెళ్ళినా ఒక గైడ్ వెళ్తారు. వాళ్ళు గైడ్ ఎందుకంటే ఇప్పుడు అమ్మవారి గుడి ఉంది, భక్తులు వస్తారు బికాస్ దే హ్యావ్ డివోషన్. బట్ అక్కడ ఇన్ఫర్మేషన్ లైక్ ఇది ఎలా వచ్చింది, దీనికి కృష్ణకి లింక్ ఏంటి, ఓకే దీనికి స్థల ఏంటి, ఇది చెప్పడానికి గైడ్ ఒకటి ఉండాలి. నార్మల్గా పురోహితులు అడిగితే చెప్తారు, కానీ వాళ్ళు ఎంతమంది చెప్తారు. అదే టీంతో ఉండే గైడ్ ఏదైతే ఉంటాడో సో ఈ షుడ్ టెల్ దట్ స్టోరీ ఆఫ్ అమ్మవారు అంటే ఇది వాళ్ళ ప్రాముఖ్యత, ఇట్లా ఇట్లా జరిగింది, ఇది ఇతిహాసం. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఆఫ్ వాటర్ అంటారు, ఎన్ని టీఎంసీ నీళ్లు ఎప్పుడు కట్టారు, దీనికి వరద ఎప్పుడు వచ్చింది, దీనికి ఎన్ని గేట్లు ఉన్నాయి, ఓకే అన్లెస్ వీ టెల్ దాట్ వీళ్ళు వెళ్తారు సెల్ఫీ దిగుతారు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎందుకంటే నాలెడ్జ్ ఎంత మనం ఎన్రిచ్ చేస్తే అంత వాళ్ళకి ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ పెరిగినప్పుడు వాళ్ళకి అనుభూతి దే విల్ రిమెంబర్ ఇట్ అండ్ దే విల్ రెఫర్ ఇట్. అది మిస్సింగ్. దానికోసం గైడ్ని కూడా నా సైడ్ ఇచ్చి పెట్టేసి వీఆర్ మేకింగ్ ఏ ప్యాకేజ్. ఇట్లా చేసి వీ వాంట్ టు ప్రొజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ స్ట్రీట్ ఉంది, ఓకే అంబేద్కర్ స్థూపం ఉంది, అన్ని సిటీలో ఉన్నాయి, వచ్చిన అందరూ చూడాల్సిన ఈవినింగ్ ఉన్నానంటే ఒకసారి ఈట్ స్ట్రీట్కి వెళ్ళి చూస్తే ఇట్స్ లైక్ డిఫరెంట్ వరల్డ్. ఓకే దీన్ని మనం యాజ్ ఎ టూరిస్ట్ స్పాట్ ప్రమోట్ చేస్తాం. దీని నుంచి అడ్వాంటేజెస్ ఏమి నేను ఆలోచిస్తున్నాను అంటే ఓన్లీ సర్టెన్ వచ్చిన వాళ్ళకి వేసుకుని వెళ్తే విజయవాడకి వీ హ్యావ్ ఎ సిస్టమ్ త్రూ విచ్ వీ కెన్ గెట్ బెనిఫిట్. అండ్ దట్ సిస్టంలో అగైన్ ఎక్స్పెండిచర్ విల్ బి మినిమల్ ఆర్ అట్లీస్ట్ యూనిఫామ్. మినిమల్ కాకపోతే యూనిఫామ్గా ఉంటుంది. బికాస్ ట్రావెల్ మనం తగ్గించినట్టే సార్ పెట్రోల్ తగ్గదు కదా సార్ అంటాడు. అందుకే నేను ఏం చెప్తాను బాబు నువ్వే రేట్, కానీ ఇచ్చిన రేటే కట్టుబడి నేను మళ్ళీ వాడితో పర్సనల్ మాట్లాడుతున్నప్పుడు పెంచకూడదు. ఓకే విఐపీ ఇస్తాను తగ్గిస్తాను చేయకూడదు. సో ఈక్వల్గా ఉంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి. హోటల్ వాళ్ళు కూడా చెప్పాను, మీరు 1 అకామిడేషన్ 2 అకామిడేషన్ 5 స్టార్ అకామిడేషన్ వాట్ ఎవర్ రేట్ మీరు అనౌన్స్ చేయండి ఫస్ట్. యూ గివ్ టు మీ అంటే కౌన్సిల్ విల్ డాక్యుమెంట్ ఇట్. నా డాక్యుమెంట్లో పెడతాను ఎందుకంటే ఈ హోటల్లో ఈ రూమ్ ఇటువంటి రూమ్ కావాలంటే మీకు ఎగ్జిక్యూటివ్ ఇది క్లబ్ ఉంటాయి కదా, ఇదే ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, అది మళ్ళీ మారదు. సేమ్ థింగ్ ఫర్ ది గైడ్. ఇప్పుడు గైడ్ నార్మల్లీ ఒక 5 యావరేజ్ ఒక అన్ఎంప్లాయిడ్ యూత్కి ఒక నెలకి ఎంత వస్తే అని కొంచెం బాగుంటుంది 15 to 20,000 ఇది మినిమం ఎక్స్పెక్టెడ్ కదా. సో అంత వచ్చేంత డివైడ్ చేసుకుంటే ఒక 500 to 600 రూపీస్ డైలీ ఇస్తే ఎవ్రీడే అని కరెక్ట్ అన్న ఉంటుంది 25 days యూ విల్ గెట్ దట్. ఇట్లా మొత్తం ఫిక్స్ చేసి యూ విల్ గివ్ ఇట్ ఎస్ ఎ ప్యాకేజ్. అలాగే ఇచ్చినప్పుడు వచ్చిన వాళ్ళకి ఈ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ సో దే విల్ యూజ్. దాంట్లో కస్టమైజేషన్ కూడా ఇప్పుడు ఓన్లీ నేను టెంపల్ లేజ్ ఉన్నప్పుడు వీ కెన్ డూ ఇట్. ఇప్పుడు కొండపల్లి ఫోర్ట్ ఉంది, వెళ్ళి రావడానికి లేట్ అవుతుంది. కొండపల్లి పడుతున్నాం సార్, ఓన్లీ కొండపల్లి విలేజ్ చూస్తాము, పవిత్ర సంఘం చూస్తాము, భవనేరని చూసుకుంటాము, ఉండవల్లి చూసుకుంటాము, కేవ్స్ చూసుకొని సిటీలో అయితే ఉంటాము, ఫైన్ మీ ఇష్టం. ఓకే అప్పుడు దానికి తగ్గట్టుగా అది ట్రావెల్ అయ్యి ఇండివిజువల్ కార్ అవ్వచ్చు లేదా ఈ మినీ బస్ అవ్వచ్చు. సో దే విల్ వాళ్ళు మేమే టైప్ చేస్తాం,
గైడ్ని పంపిస్తాము, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే కాల్సిన కూడా పెడతాం. సో ఇట్లా మన సిటీని ఒక టూరిజం బికాస్ సర్వీస్ సెక్టర్ వాల్యుయేషన్ ఎక్కువ ఉంది కాబట్టి టూరిజంగా ప్రొజెక్ట్ చేయడానికి వీఆర్ ట్రైయింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. సో దీంట్లో మీ భాగస్వామ్యం ఏంటంటే అగైన్ సి యూకోడ్ కదా, మీకు లక్షలాది మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కొంతమంది సిటీ నుంచి ఉంటున్నారు, బయట నుంచి ఉంటున్నారు, అందరూ వేరే వేరే పక్కన ఉంటున్నారు కదా, మీ ద్వారా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. బికాస్ వీఆర్ ఆల్ పార్ట్ ఇన్ విజయవాడ, విజయవాడ. దీంతో పాటు నా సెకండ్ ఇనిషియేటివ్ వాట్ స్టార్టెడ్ ఈజ్ ఒక సిటీకి ఒక బ్రాండ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ, కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ ఎక్కువ వాళ్ళ మైండ్. ఓకే, జైపూర్ అంటే పింక్ సిటీ, అట్లాగే విజయవాడకి వీ షుడ్ హ్యావ్ దట్ సేలబుల్ పాయింట్. దానికి మనం కాంపిటీషన్ పెట్టాను, ఒక 200 రోజులు ఇప్పుడు వచ్చాయి ఇది ఒక్కొక్క రకంగా పేర్లు ఇచ్చారు, డిఫరెంట్ పేర్లు ఇచ్చారు. అది కూడా ఒకసారి అనలైజ్ చేస్తాం. దాన్ని కూడా మనం వీ షుడ్ ఏబుల్ టు మార్కెట్ ఇట్. విజయవాడ అంటే సింపుల్ 59 వచ్చింది వైబ్రెంట్ విజయవాడ, వేర్ కల్చర్ మీట్స్ ద కామర్స్. మార్కెట్ వచ్చేసింది, కల్చర్ వచ్చేసింది, విజయవాడ వైబ్రెన్సీ వచ్చింది. సి వన్స్ 2 సెంటెన్స్ క్యాప్చర్డ్ ఎవ్రీథింగ్. సో ఆ పంచ్ లైన్స్ చాలా ఇది వస్తాయి. ఇప్పుడు బెంగళూరు అంటే ఏసీ సిటీ అనేస్తారు. సో దట్ టైటిల్ విల్ టెల్ హౌ ద సిటీ ఈజ్. సో వైబ్రెంట్ విజయవాడ అంటే సో పీపుల్ షుడ్ ఫీల్ ఇట్. అంటే విజయవాడ వెళ్తున్నానంటే అక్కడ నాకు వైబ్రెన్సీ ఉంటుంది, ఏం టూరిజం ఉంటుంది, షాపింగ్ ఉంటుంది, ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో నా కామర్స్ బిజినెస్ కావాలంటే బికాస్ బిజినెస్ అమరావతి ఈజ్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అస్. ఇంకోటి చెప్పారు సార్, ఇట్ ఈస్ విజయవాడ కాదు సార్, పక్కనే అమరావతి ఉంది, ఎయిర్పోర్ట్లో దిగి వెళ్ళేవాడు విజయవాడ మీద వెళ్ళాలి, గేట్వే టు అమరావతి. ఎక్సలెంట్ కదా. ఇట్లాగా వీ షుడ్ గెట్ సమ్ క్యాచీ టైటిల్ టు ద సిటీ. సో దాన్ని టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ మనం సెట్ చేయాలి. అలా చేస్తే వీ కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్. దీనివల్ల ఆన్ లాంగ్ రన్ యాజ్ ఎ సిటీ ఇట్ గెట్ ఇంప్రూవ్ ఇన్ ఇట్స్ పాపులారిటీ అండ్ టూరిజం. అబోవ్ ఆల్ వాట్ ఈస్ ది లైవ్లీహుడ్ అండ్ ఎర్నింగ్ ఫర్ ద సిటీ పీపుల్. ఇప్పుడు ఎక్కువ మంది టూరిజం వస్తారంటే ఎక్కువ షాప్స్ వస్తాయి, ఎక్కువ మర్చెండీస్ పెరుగుతుంది, ట్రావెల్ వీళ్ళకి ఉపయోగపడుతుంది. సో దిస్ ఆర్ ద అడ్వాంటేజెస్ వీఆర్ లుకింగ్ ఫర్. దానికోసం మీ సైడ్ నుంచి ఐ వాంట్ సమ్ సజెషన్స్ అండ్ ఆల్సో యువర్ థాట్స్, మీ ఆలోచనలు, మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే అది కూడా తీసుకుని ముందుకు వెళ్దాం. అండ్ ఐ విల్ అగైన్ అక్నాలెడ్జ్ యూ ఆర్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ ఇన్ దిస్ ఎండెవర్. బికాస్ సోషల్ మీడియా లేనిదే ఇన్ ది కరెంట్ సిచ్యుయేషన్ వీ కెనాట్ గో ఫార్వర్డ్. ఓకే, ఎంత చేసినా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇట్ హ్యాస్ ఇట్స్ లిమిటేషన్స్, బట్ సోషల్ మీడియా ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. బికాస్ మీరు చూస్తే ఆయన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, everybody on social media. So they are observing, seeing how the things are going. So what is in the trend. Okay, ఇప్పుడు AI, quantum computing, quantum value ఇవన్నీ ఇక్కడ. సో through social media people are getting to know. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. యూట్యూబ్ అయితేనేంటి, ఫేస్బుక్ అయితేనేంటి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ట్విట్టర్ అయితేనేంటి. పెట్టుకొని ఎప్పటికప్పుడు పబ్లిక్ రీచ్ అవుతున్నారు. అండ్ పబ్లిక్లో కూడా బికాస్ ఆఫ్ ద అడ్వెంట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ సో చాలా వరకు ఇది ఉంది, అక్సెప్టెన్స్ ఉంది. దానికోసం నౌ వీ వాంట్ టు యూజ్ దిస్ ప్లాట్ఫామ్ టు మేక్ అవర్ సిటీ బెటర్, టు టెల్ అంటే దీని మన సిటీ గురించి మిగతా వాళ్ళకి చెప్పడానికి, దీని గంట గురించి, దీని ఇంపార్టెన్స్, ఇక్కడ ఉన్న పొటెన్షియల్ స్ట్రెంగ్స్ గురించి. సో వీ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ ప్లాట్ఫామ్ ఆల్సో. ఫర్ దట్ యువర్ సజెషన్స్ అండ్ యువర్ సజెషన్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అంటే నోబడి కేమ్ బేసికలీ నార్మల్ మీడియా వాళ్ళు చూస్తున్నాను, సోషల్ మీడియా వాళ్ళు మేము బిజీ ఉన్నారా లేదా, వెళ్తే దొరకరేమో అనుకుంటున్నారో తెలియదని ఐ నెవర్ మెట్ ఎనీ సోషల్ మీడియా యూట్యూబర్ ఫ్రమ్ విజయవాడ సో ఫార్ ఎక్సెప్ట్ టుడే కార్డ్. ఓకే, ఆ బ్యారియర్ ఎందుకు అది కూడా తెలుసుకోవాలండి. ఈజ్ దేర్ ఎనీ థింగ్ సంథింగ్ విచ్ ఇస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ కమింగ్ ఆర్ అప్రోచింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అప్రోచ్ ఏం చేస్తారో ఉపయోగం లేదు అనుకుంటున్నారా? ఓకే, సో జస్ట్ దట్ ఐ వాంట్ టు జస్ట్ చిట్ చాట్, జస్ట్ ఐ థాట్ నేనేం ఆలోచిస్తున్నాను సిటీ గురించి, ఏం కావాలి సిటీకి అనేది ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉంటే చెప్పండి.